చాలా మంది ప్రజలు అంటూ ఉంటారు, దేవుడు ఒక్కడేనండి, అది మాకు కూడా తెలుసు. అయితే ఆ దేవుణ్ణి మనం ఎలాగూ చూడలేం కాబట్టి ఓ విగ్రహం రూపంలోను, ఓ చిత్రపటం రూపంలోను, ఓ సమాధి రూపంలో మేము ఆరాధిస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఎక్కడ ఉన్నారు? చేప గర్భంలో ఉన్నారు. 3 చీకట్లు. పడవ ప్రమాదం జరిగింది రాత్రిపూట, మరియు సముద్రం లోతులో చీకటి, మరియు చేప కడుపు చీకటి. 3 చీకట్లలో నుండి అల్లాహ్ను వేడుకున్నాడు. ఏ విగ్రహం దగ్గర ఆయన సాష్టాంగ ప్రణామం చేయలేదు, ఏ ప్రతిమ దగ్గర ఆయన దండం పెట్టలేదు, ఏ సమాధి వద్ద ఆయన దువా చేయలేదు. సముద్ర గర్భంలో కటిక చీకటిలో నుండి అల్లాహ్ను వేడుకున్నాడు. 7 ఆకాశాల పైన ఉన్న అల్లాహ్ యూనుస్ అలైహిస్సలాం వారి యొక్క దువాను కబూల్ చేశాడు. అల్హమ్దులిల్లా. సో కాబట్టి మనము దైవాన్ని ఆరాధించాలంటే ఏ ప్రతిమ అవసరం లేదు, ఏ విగ్రహం అవసరం లేదు, ఏ సమాధి అవసరం లేదు. నేరుగా సృష్టికర్తను వేడుకోవచ్చు. అలాగే సోదరులారా, ప్రజల్లో మరికొంతమంది ఉన్నారు, దువాలు కుబుల్ కావాలంటే ఔలియా సమాధి దగ్గరికి వెళ్ళి దువా చేయాలి, ఫలానా దర్గా వద్దకు వెళ్ళి దువా చేస్తే కుబుల్ అవుతుంది, ఫలానా చోటుకి వెళ్ళి దువా చేస్తే కుబుల్ అవుతుంది అని అంటూ ఉంటారు. మరి యూనుస్ అలైహిస్సలాం వారు ఏ ఔలియా దగ్గరికి వెళ్ళారు? అల్లాహ్ ఆదం అలైహిస్సలాం వారిని వసీలాగా వేడుకుంటున్నాను అని అనలేదు ఆయన. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఔలియా కాబట్టి ఆయన పేరుతో నేను వసీలా వేడుకుంటున్నాను అని అనలేదు ఆయన. నేరుగా అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక్, అల్లా నువ్వు తప్ప మరొక దేవుడు లేనే లేడు అని యూనుస్ అలైహిస్సలాం వారు వేడుకున్నారు తప్ప ఏ ఔలియా పేరుతోనో, ఏ దర్గా పేరుతోనో, ఏ సమాధి పేరుతోనో ఆయన వేడుకోలేదు. దీన్ని బట్టి అర్థమేమవుతుంది? మీరు మీ ఇంట్లో ఉన్నా, మీరు మస్జిద్లో ఉన్నా, మీరు బజార్లో ఉన్నా, మీరు పొలం దగ్గర ఉన్నా, మీరు అడవిలో ఉన్నా, అల్లాహ్ను మీరు నేరుగా వేడుకోవచ్చే తప్ప ఏ దర్గాకు, ఏ సమాధి వద్దకు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ దువాను వింటాడు. ఎక్కడ ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ బాధను, మీ మొరను వింటాడు, మీరు చేసే దువా నిజమైనదైతే గనక. కావున యూనుస్ అలైహిస్సలాం వారు చేప గర్భంలో చిక్కుకున్నట్టు ఏ నరుడికి తెలియదు భూమి మీద, ఒక్క అల్లాహ్కు తప్ప. అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమండల మీద, సముద్రంలో, సముద్ర గర్భంలో, చేప గర్భంలో తన దాసుడు యూనుస్ అలైహిస్సలాం వారు చిక్కుకున్నట్టు అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన్ని రక్షించాడు. మరి కావున మనకేదైనా అవసరం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ప్రతిదానికి అల్లాహ్ను వేడుకోవాలి, అల్లాహ్ను అడగాలి. ఆ విధంగా అల్లాహ్ను అడిగినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్పనిసరిగా మన దువాను కబూల్ చేస్తాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? వకజాలిక నుజిల్ ముమినీన్, మేము విశ్వాసులను ఇలాగే రక్షిస్తాము అని అల్లాహ్ అంటున్నాడు. కావున మనం అల్లాహ్ను వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? మనం అల్లాహ్ను వేడుకోవాలంటే ఎలా వేడుకోవాలి? దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్, మొదటగా తౌహీదును గుర్తించారు ఆయన. మొదటిగా తౌహీద్ యొక్క పదమైన లా ఇలాహ ఇల్లల్లాహ్ను తీసుకున్నారు. తర్వాత అంత సుబ్హానక్, నువ్వు పరమ పవిత్రుడవు, పరిశుద్ధుడవు అని అల్లాహ్ పవిత్రతను కొనియాడారు. ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్, నువ్వు పవిత్రుడవు, నేనే తప్పు చేసిన వాడిని, నేనే దుర్మార్గుడును అని తనను తాను నిందించుకున్నారు. అల్లాహ్ పవిత్రతను కొనియాడారు. ఆ విధంగా ఏ వ్యక్తి అయినా అల్లాహ్తో దువా చేస్తే ఆ దువా కుబుల్ కావాలంటే అల్లాహ్ ఏకత్వాన్ని కొనియాడాలి, తౌహీద్ మీద ఉండాలి. పూటకొక దేవుణ్ణి, రోజుకొక దేవుణ్ణి, జబ్బు వచ్చే ఒక దేవుణ్ణి, కష్టం వస్తే ఒక దేవుణ్ణి, ఆ దర్గాకు, ఈ దర్గాకు, ఆ సమాధికి, ఈ సమాధికి, అక్కడికి, ఇక్కడికి. ఇది వ్యాపారమా? ఇదేమన్నా బట్టల రోజుకో జత మార్చడానికి? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు అని అంటే ఈ మాట మీద నిలబడిపోవాలి మనిషి. ఇంకెక్కడికి వెళ్ళి దువా చేయకూడదు అల్లాహ్తోనే తప్ప, ఎక్కడికి వెళ్ళి సజ్దా చేయకూడదు అల్లాహ్ ముందర తప్ప. ఈ విధమైనటువంటి వేడుకోలు మనలో గనక ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖచ్చితంగా మన దువాను కుబులు చేస్తాడు. అల్హమ్దులిల్లా. సో కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసుల మొరలను
వింటాడు, ఆలకిస్తాడు. వకదాలిక నుజిల్ ముమినీన్, మేము విశ్వాసులను రక్షిస్తామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున ఏ దాసుడైనా దువా చేస్తే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటాలి, అల్లాహ్ను స్మరించాలి, తన తప్పులు ఒప్పుకోవాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దువాను కబూల్ చేస్తాడు. తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారు చేప గర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంధించేశారు. దీన్ని బట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి గొప్పవాడో, ఎంతటి ఔన్నత్యం కలిగిన వాడో, ఎంత మహామహిమాన్వితుడో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే గనక ఏ వ్యక్తిని ఏ విధంగానైనా సరే బ్రతికించగలడు, ఏ విధంగానైనా సరే మరణాన్ని ఇవ్వగలుగుతాడు. ఏమండి, మీరు నీళ్ళల్లో 5 నిమిషాలు మీరు ఉండగలుగుతారా? ప్రాణంతో ఉండలేరు. అలాంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్ర గర్భంలో కటిక చీకట్లలో యూనుస్ అలైహిస్సలాం వారిని చేప గర్భంలో బ్రతికి ఉండేలా చేశాడనంటే అల్లాహ్ యొక్క గొప్పతనం ఏ పాటిది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటను మానవులే కాదు, దైవదూతలే కాదు, జిన్నాతులే కాదు, సకల జీవరాశులు కూడా అల్లాహ్ ముందు తల వంచుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేపకు ఆదేశించాడు, నా దాసుడు యూనుస్ను నువ్వు మింగే నీ కడుపులో భద్రంగా దాచు అని అల్లాహ్ తాలా ఆదేశించాడు. ఆ చేప అల్లాహ్ ఆజ్ఞను పాటించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూనుస్ను కక్కేమని చెప్పగానే యూనుస్ అలైహిస్సలాంని సేఫ్గా గడ్డ మీద దించేసింది. చేప అల్లాహ్ యొక్క ఆజ్ఞను వినింది, అల్లాహ్ మాట వినింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ సృష్టిలో జీవమైనవి కానీ నిర్జీవమైనవి కానీ అన్ని అల్లాహ్ దాసులే. చేపలు కూడా అల్లాహ్ యొక్క దాసులే. తర్వాత మరొక గుణపాఠం ఏమిటి? ఈ భూమండలం మీద సకల జీవరాశులన్నీ కూడా అల్లాహ్ను స్మరిస్తున్నాయి. యూనుస్ అలైహిస్సలాం వారు చేప గర్భంలో, ఆ సముద్ర గర్భంలో జీవరాశులన్నీ అల్లాహ్ను స్మరించడం యూనుస్ అలైహిస్సలాం వారు విన్నారు. యూనుస్ అలైహిస్సలాం వారు విన్నారు. జీవరాశులు, సముద్ర గర్భంలో ఎన్ని జీవరాశులు, చేపలు, రొయ్యలు, తిమింగలాలు, పెద్ద పెద్ద బ్లూ వేల్స్ అన్నీ కూడా మొత్తం ఎన్నో లక్షల జీవరాశులన్నీ అల్లాహ్ను స్మరిస్తున్నాయి. ఆ నామ స్మరణ యూనుస్ అలైహిస్సలాం వారు విన్నారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూనుస్ అలైహిస్సలాం వారిని బయటపడమేయగానే యూనుస్ అలైహిస్సలాం వారు జబ్బు బారిన పడ్డారు. అక్కడ ఒక తీగల చెట్టును అల్లాహ్ తాలా మొలిపించాడు. దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? జబ్బులు ఇచ్చేది అల్లాయే, దాన్ని పోగొట్టేది కూడా అల్లాయే.